మీరు వచ్చి చెప్పండి ధ్యానము అన్నారు. కానీ ఇది నిజంగా అవసరం కాబట్టి నేను వచ్చేస్తానా. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే అందరము కష్టపడి జీవితంలో పైకి రావాలి, మంచిగా బతకాలి అని ప్రయత్నం చేస్తాము. కానీ మన సక్సెస్ అనేది అది అందరి ద్రాక్ష అంటారు కదా, అందరి ద్రాక్ష పులుపు. కాబట్టి ఎందుకు మనం ఇంత కష్టపడతా ఉన్నా మనం అనుకునేది చేయలేకపోతున్నామంటే కంటికి కనిపించే ఈ ప్రపంచానికి కంటికి కనిపించని భగవంతుడు నడిపిస్తున్నాడు. దాన్ని ఎవరు గుర్తించరు. జనులనే చేరగా ధ్యాన కిరణం, ఇలపైన జనించే జ్ఞాన దీపం. పత్రిజి రూపాన ఆధ్యాత్మ మార్గాన ప్రజలంతా కదిలేటి దివ్య మార్గం. ప్రతి వ్యక్తి పరమాత్మ నిండు రూపం. ఈ సత్యాన్ని తెలిపేదే ధ్యాన యోగం. ప్రతి ఊరు ప్రతి ఇంట విజ్ఞానం అందించ జన్మెత్తే పత్రిజి ప్రజల కోసం. లేదంట ఎటువంటి జాతి భేదం, కులమతము ప్రాంతాల తారతమ్యం. పరమాత్మ తత్వాన్ని ప్రతి వ్యక్తికి తెలుప వివరించే శ్వాసపై ధ్యాసమూలం. వివరించే శ్వాసపై ధ్యాసమూలం. అరుపెరుగని యోధుడే అవనిపై నడయాడలే, అహింసనే బోధించగా